హాయ్ వెల్కమ్ టు రేషు నగి అఫీషియల్. ఈరోజైతే నేను మీకు ముస్లిం స్టైల్ బిర్యానీ అయితే చూపించబోతున్నా. ముస్లిం స్టైల్ బిర్యానీ అనగానే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఈ రెసిపీని అయితే ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను బిర్యానీకి తగినంత ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకోవడం అంటే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే 3 kgs రైస్ అయితే తీసుకున్నాను. రైస్ని 1 అవర్ ముందే అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది. తర్వాత 3 kgs చికెన్ అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసేసుకొని ఇందులో ధనియాల పొడి, అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. రైస్ అను చికెన్ అనేది సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను 3 ఎందుకంటే మంచి ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచి కరెక్ట్గా ఉంటే బాగుంటుంది కదా. అట్లానే పీసెస్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని. తర్వాత పసుపు వేసుకున్నాను. తర్వాత కారం అయితే యాడ్ చేసుకున్నాను. 5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మీకు ఎంత స్పైస్ అయితే కావాలో అంత స్పైస్కి తగ్గట్టు కారం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే నేను తగినంత ఉప్పు, తర్వాత గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. 5 టీ స్పూన్స్ గరం మసాలా అయితే వేసుకున్నాను. గరం మసాలా కూడా స్పైసే కాబట్టి మీరు ఎంత స్పైస్ అయితే తింటారో అంత గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీడియోలో చూపించినట్టుగా మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ మసాలా దినుసులు వేసుకోకూడదు, ఎందుకంటే మనం అన్నం ఎసరలో కూడా వేస్తాం కదా. దీంట్లో లైట్గా వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా ప్రతి పీస్కి మంచిగా పట్టే విధంగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే 3 kgs చికెన్కి 1/2 లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత కూడా మంచిగా అయితే కలుపుకోవాలి. పెరుగు అంతా కూడా మనకి కనపడని విధంగా అయితే మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఏం యాడ్ చేయాలో చూసే ముందు ఒక్క లైక్ వేసుకోండి. ఈ వీడియోకి షేర్ చేయండి. ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నేను ఏం యాడ్ చేశాను అంటే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను ముందుగానే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అనేది కట్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను. అవి కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత పుదీనా, పచ్చిమిర్చి అనేవి చిన్నగా అయితే ఘాటు పెట్టి అయితే వేసేసుకున్నాను, ఒక 4 టేస్ట్కి తగ్గట్టుగా. తర్వాత ఇవి కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత నేనైతే 3 లెమన్స్ అనేవి యాడ్ చేశాను, నిమ్మకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదైతే వేసేసుకున్నాను. తర్వాత అన్నంకి అయితే ఎసరు పెట్టేసాము. ఎసరు పెట్టిన తర్వాత నేను బిర్యానీ దినుసులు అనేది ఇందులో వేసేసుకొని కొత్తిమీర, కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఉప్పు వేసేసుకొని ఎసరైతే మరిగేలోపు నేను మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని అయితే స్టవ్ మీద పెట్టాను. ఈ చికెన్ అనేది వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు అయితే కుక్ చేసుకోవాలి. మనకి పీస్ అయితే మంచిగా 40% కుక్ అయ్యే వరకు అయితే ఉడికించుకొని ఈ చికెన్ అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎసరు వచ్చిన తర్వాత మనం రైస్ అనేది వేసేసుకోవాలి. రైస్ అనేది మనం 70% కుక్ చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే గుజ్జు అయిపోతుంది అన్నం. 70% మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఏదైతే చికెన్ ఉడికించామో అందులో అయితే ఫస్ట్ లేయర్గా వేసేసుకోవాలి మనం రైస్ని. నేను ముందుగానే చికెన్లో కొంచెం గ్రేవ్ అయితే తీసుకొని పెట్టుకున్నా. సెకండ్ లేయర్లో కూడా గ్రేవ్ వేస్తే కొంచెం మంచిగా గ్రేవ్ పడుతుంది కదా రైస్కి అని అయితే ఇంకా ఫస్ట్ లేయర్ అయితే రైస్ వేసేసాను. తర్వాత పక్కకి తీసిన గ్రేవ్ని అయితే వేసేసుకొని సెకండ్ లేయర్లో వచ్చేసి రైస్ మనం 90% కుక్ అయిన రైస్ అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక పెంకి పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఈ బాండి పెట్టినప్పుడు మనకి బిర్యానీ అనేది మాడకుండా ఉంటుంది కాబట్టి ఇది పెట్టేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకొని కొత్తిమీర, తర్వాత ఫుడ్ కలర్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకొని నేనైతే దమ్కి పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసి. ఈ అన్నం ఎసరు వాటర్ అయితే ఎందుకు పెట్టానంటే బరువు పెడితే ఆవిరి బయటకు రాకుండా ఉంటుంది కాబట్టి పెట్టాను. మనకి టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.